వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ మీరు వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ చూసి మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఏంటిది జో సవాల్ కరే ఓ నక్సల్ అని ఎందుకు రాసుకురు మీరు వెనకాల ఇట్లా బ్యాక్గ్రౌండ్లో మీకు అందరికీ డౌట్ రావచ్చు. అంటే ఇది నరేంద్ర మోదీ గారు మొన్న ఆగస్టు 15 రోజు చేసినటువంటి వ్యాఖ్యల పరంపర ఇవాళ దేశ రాజకీయాల్లో ఒక పెద్ద రెవల్యూషన్ స్టార్ట్ అవుతా ఉంది. ఏం రెవల్యూషను ఏంటి, మరి వాల్ పోస్టర్ ఏంటిని మీరు అడగొచ్చు. ఈ వాల్ పోస్టరు మన అందరికి తెలిసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు సోషల్ మీడియాలో వేసినటువంటి వాల్ పోస్టర్. ఇవాళ నరేంద్ర మోదీ గారిని ఎవరు ప్రశ్నిస్తే, ఎవరు సవాల్ రైజ్ చేస్తే వాళ్ళందరినీ కూడా నక్సల్ అని ఆ దృష్టిలో, ఆ కోణంలో, ఆ గాడిన గడుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ మోడీ టప్పని అని, అంటే మోడీ కామెంట్ ఏంటి, దిమాగ్ నక్సల్ అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇవాళ మొన్నటికి మొన్న పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా జంజీ మూమెంట్తో కదిలింది. విద్యాశాఖకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా కూడా దేశంలో ఉన్నటువంటి యువత ఎవరు నిద్రపోలేదు, పెద్ద ఎత్తున కదం దొక్కారు. సరే, ఆ యొక్క దాంట్లో కూడా కొన్ని అసాంఘిక శక్తులు అన్నారు, ఎల్జీబీటీక్యూలో ఉన్నటువంటి యువత కొంతమంది పోయి అక్కడ చేశారు, నీట్ స్పెల్లింగ్ రానటువంటి వాళ్ళు ఉద్యమం చేశారని బీజేపీ పెద్ద ఎత్తున ఆ దిశగా పోర్ట్రే చేస్తోంది. కాబట్టి ఇప్పుడేమైంది, మొన్న నరేంద్ర మోదీ గారు ఆ ఉద్యమం తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మిత్రో అన్నాడు, ఫ్రెండ్స్ అన్నాడు, సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అని చెప్పి ఆయన ఒక సెల్ఫీ వీడియోలతోటి ఇన్స్టాలో హల్చల్ చేస్తూ ఉన్నాడు. మొన్న ఇండిపెండెన్స్ రోజు నెమళ్ళకి మన జాతీయ పక్షికి కూడా ఫుడ్ పెడతా కూడా రీల్ పెట్టిండు ఆయన. ఇప్పుడు ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధాని కంటే కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారినటువంటి నరేంద్ర మోదీ గారు అంటేనేమో కరెక్ట్ ఏమో అనిపిస్తూ ఉంది. ఇవాళ ఏమైపోయింది, దిమాకీ నక్సల్స్ అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే మీకు ఇవాళ నరేంద్ర మోదీ దేశ ప్రజలకి 3 సార్లు ప్రధాని అయిన తర్వాత భయపడుతున్నారా అని అనిపిస్తోంది. మరి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం మన హక్కు, రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే వ్యవస్థలు ఒక సరైనటువంటి మార్గంలో వెళ్తూ ఉంటుంది, లేదు అంటే అవి వక్ర మార్గాల్లో కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి వాటిని సరైనటువంటి మార్గంలో నడిపించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంటుంది. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్పగా రాజ్యాంగం రాసిండ్రు. ఆ రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి గొప్ప హక్కులు అవన్నీ కూడా మరి ఇలా హక్కులు కాలు రాసేటట్టుగా ప్రభుత్వాలు అడుగులు వేస్తూ ఉన్నాయి. అందుకనే ఇవాళ కొత్త ఉద్యమాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇవాళ ఏమైంది, సరే జాతీయ దినోత్సవం ఇండిపెండెన్స్ డే రోజు, మీరు స్వతంత్ర దినోత్సవం రోజు మీరేమీ నక్సల్ గురించి అక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మార్చి 31కి మీరు నక్సలిజాన్ని అంతం చేస్తామని స్పష్టంగా ప్రభుత్వం ఒక మార్గనిర్దేశకాలు పెట్టుకొని పనిచేసిండ్రు, అందరినీ మట్టు పెట్టిండ్రు. ఓకే, ఎందుకంటే ప్రజల్లో ఐడియాలజీ మారింది, ప్రజలు మారారు, ప్రజలు అప్డేట్ వర్షన్గా మారిపోయారు. ఎవరి జీవన శైలి, ఎవరి జీవన విధానాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం ఏం చేసింది ఏంటనేది ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో అందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎప్పుడైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాక్రోచ్ అని ఒక వ్యాఖ్యలు చేశాడో, అది సిజిఐ టిప్పని ఆయన చేసినటువంటి కామెంట్స్ ద్వారా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ఎఫెక్ట్ ఏమైంది, మొన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా పోరాటం సాగింది. ఇవాళ విద్యార్థి పోరాటాలు జార్ఖండ్లో జరుగుతూ ఉన్నాయి, ఇంకా చాలా దగ్గర పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆఖరికి క్లాస్ రూమ్స్లో ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇవాళ స్వయంగా వెళ్ళి పర్యవేక్షించి ప్రభుత్వ మెడలు ఉంచుతూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఈ నక్సల్స్ గురించి నరేంద్ర మోదీ గారు అక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, అది వేదిక కాదు. వాస్తవానికి అక్కడ మన త్యాగాలను తలుచుకోవాలి, అంటే స్వతంత్ర సమర యోధుల యొక్క త్యాగాలు తలుచుకోవాలా, భారత్ వికసిత్ భారత్గా, ఆత్మనిర్భర భారత్గా ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా ఆ ఎదిగే రీతిలో మనం ఏం చేసినాం, మన ప్రభుత్వం ఏం చేసింది, మన పార్ట్ ఏందని మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. అక్కడ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి వ్యాఖ్యల దుమారం ఇవాళ అప్పట్లో ఎట్లయితే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది, ఇవాళ దిమాగ్ నక్సల్ పార్టీ అని ఒక పార్టీ పుట్టుకొచ్చింది. సోషల్ మీడియాలో ఇవాళ హల్చల్ చేస్తూ ఉంది. ఓవర్ నైట్లో 5 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చేసారు. ఓవర్ నైట్లో పెట్టింది నిన్ననే ఆ పార్టీ. నరేంద్ర మోదీ గారు మాట్లాడారు, మరుసటి రోజు పార్టీ పుట్టుకొచ్చింది. ఇవాళ లక్షలాది మంది ఫాలోవర్లు పెరిగిపోయి ఇవాళ నరేంద్ర మోదీ గారి మీద పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఇవాళ ఈ పార్టీ ఎందుకు పుట్టుకొచ్చింది అనేది ఖచ్చితంగా నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు సెల్ఫ్ రిలేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
మరి యువతలో ప్రజల్లో ఎందుకు ఇంత స్థాయిలో తిరుగుబాటు స్టార్ట్ అయింది, ఎక్కడ మిస్టేక్ జరుగుతోంది అనేది ఖచ్చితంగా ఒకసారి రివ్యూ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో అమలవుతున్నటువంటి విధానాలు, అనేక వ్యవస్థల తీరు, ఇవన్నిటి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వంలో పెద్దలు. ఇవాళ ఒకసారి అది చూడండి. ఒకసారి మనం ఈ దిమాకీ నక్సల్ పార్టీ గురించి మాట్లాడుకోబోయే ముందు నరేంద్ర మోదీ గారు అసలు దిమాకీ నక్సల్స్ వ్యాఖ్యలు అంటే కూడా ఒకసారి చూడండి. मेरे प्यारे देशवासियों, जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है। लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है, हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर. చూశారు కదా నరేంద్ర మోదీ గారి వ్యాఖ్యలు. ఇప్పుడు దిమాగి నక్సల్ పార్టీ _ఇండియా అని ఇది పుట్టుకొచ్చింది. 4,77,000కు సంబంధించినటువంటి ఫాలోయర్స్, 110 పోస్టులు పెట్టేశారు అప్పుడే. ఇక్కడ చూడండి, ఫౌండర్ ఏ దిమాగి ఇండియన్ అంటే దిమాగ్ నక్సల్స్ అట, అంటే మేధావుల రూపంలో ఉన్నటువంటి నక్సల్స్, వాళ్ళందరూ కూడా యాంటీ నేషనలిస్ట్. అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో, ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్వశ్చన్ చేస్తారో, జో సవాల్ ఉఠాయేగా ఉన్ లోగ్ పూరా దిమాగ్ నక్సల్స్ అంటా ఉన్నారు నరేంద్ర మోదీ గారు. కోఫౌండర్ 50 ఇంచ్కా అని ఆయన స్పీచ్లో డైలాగే ఇక్కడ పెట్టిరు, కోఫౌండర్ అని. అట్లాగే ఇది కొంచెం సెటరికల్ క్యాంపెయిన్ లాగా కనిపిస్తోంది. ఇక్కడ వాళ్ళ లోగోలో కూడా క్లియర్గా దిమాకీ నక్సల్ పార్టీకి సంబంధించినటువంటి లోగో కూడా ఫ్యాక్ట్స్, లాజిక్, ప్యాట్రియాటిజం, యూనిటీ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అనేది ఒక దిమాక్ అయితే, దీని వెనకాల ఉన్నటువంటి దిమాక్ ఏంటి? ఇక్కడ ఇది బ్లాక్ షేడ్ దిమాక్లో హాఫ్ ఆఫ్ చేసిర్రు. ఒకటి సోషల్ మీడియాలో రాంగ్ ప్రాపగాండా, హేట్, యాంటీ నేషనల్, బయాసు, ఫేక్ న్యూస్, డివిజన్, విక్టిమ్ కార్డు, అర్బన్ నక్సల్, ఇదంతా ఇంకొకటి. చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. ఇట్లా క్వశ్చన్ దేర్ నెరేటివ్, థింక్, రీసెర్చ్, రిసిస్ట్ జనతా పార్టీ, దిమాకీ నక్సల్ జనతా పార్టీ. అంటే ఇవాళ ఫేక్ నెరేటివ్ ఎవరు బిల్డ్ చేస్తూ ఉన్నారు, ఇది ముందు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ వాట్సాప్ యూనివర్సిటీలో ఏ నెరేషన్ పోతా ఉంది, ఇవాళ నిజంగా ఎక్కడ ఎన్నికలు, ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రాల మీదే ఫోకస్ చేస్తుంది బీజేపీ. అంటే కేవలం ఎన్నికల రాజకీయము, ఓట్ల రాజకీయం చేస్తోంది కానీ ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ఇవాళ పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇవాళ E20కి సంబంధించి పెద్ద బిగ్ డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇవాళ E20 ఎందుకు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అంటే ఒక రీజన్ చెప్తోంది ప్రభుత్వం. కానీ ప్రజల ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళ వాహనాలు నాశనం అయిపోతాయి, వాళ్ళ జీవితాలు కుదిలమైపోతాయంటే దాని మీద పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఏమైంది, ఎవరైతే కేంద్రానికి ఆర్థిక సలహాదారుగా ఉంటారో ఆయన ఏమంటా ఉన్నాడు, E20 కాదు ప్రజలకు అందుబాటులో, ప్రజలకు ఒక ఆప్షన్, అంటే ప్రజలకు కంపల్షన్గా రుద్దకుండా E20ని ప్రజలకి కంపల్షన్గా కాకుండా ప్రజలకు ఒక అవకాశంగా వాళ్ళ ఇష్టపూరితన E20, E10 సపరేట్గా చేసి ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకుంటారు కదా, మీరు ఎందుకు ప్రజల మీద గొంతు మీద కత్తి పెడుతున్నారు అని సలహాదారులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము, ప్రభుత్వాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని అభిప్రాయాలు చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలు ఇంపార్టెంట్ కదా, ప్రతి ఒక్క అభిప్రాయాలకి వాల్యూ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా E10 కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరి ఇష్టానికి కొద్దీ వాళ్ళు వదిలేస్తే వాహనాల మీద కొంత ఆ బర్డన్ తగ్గుతుంది, వాహనాలు తొందరగా షెడ్డుకు పోకుండా కొంత బాగుపడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజల అవసరాల కోసం, ప్రజల అభిప్రాయాలను గౌరవించుకుంటా ముందుకు పోతూ ఉంటే ప్రభుత్వాలు మరింత కాలం మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇటువంటి తిరుగుబాట్లు వస్తాయి. ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లా పుట్టుకొచ్చింది, ఇవాళ మోదీ గారి వ్యాఖ్యల తర్వాత దిమాకీ నక్సల్ పార్టీని పుట్టుకొచ్చింది. ఇదంతా సెటరికల్ క్యాంపెయినే. కానీ ఈ సెటరికల్ క్యాంపెయిన్స్ ఇంత భారీ స్థాయిలో జరుగుతున్నాయి అంటే వ్యతిరేకత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి. మరి ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది కదా, మరి ఎందుకు ఓటు రూపంలో మారట్లేదు? ఓట్లు మళ్ళీ బీజేపీనే గెలుస్తోంది, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తోంది, దేశంలో బీజేపీ గెలుస్తోంది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు నెరేషన్ అంతా కూడా రాహుల్ వర్సెస్ నరేంద్ర మోదీగా అయినప్పుడు నరేంద్ర మోదీ గారికే ఎక్కువ సీట్లు వస్తూ ఉన్నాయి. అంటే అది మళ్ళీ సపరేట్ ఓటు రాజకీయం సపరేట్. బీజేపీ ఆర్ఎస్ఎస్ చాప కింద నీరులాగా పనిచేస్తా బీజేపీ అద్భుతమైనటువంటి ఎలక్ట్రల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంది. ఇవాళ మొన్న అక్కడ వెళ్ళి పోరాటం చేసినటువంటి యువతలో చాలామందికి ఓట్లు లేవు.
కాబట్టి ఈ యువత పోరాటం భవిష్యత్తులో జంజీ ఉద్యమాలకు దారితీయకుండా, అది ఇంకోస్త ముందుకెళ్ళి ఇలాంటి దిమాగీ నక్సల్ ఉద్యమాలకు దారితీయకుండా ఖచ్చితంగా ఫ్యూచర్ జనరేషన్స్లో ఎటువంటి ఇంపాక్ట్ ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద పడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ జాతీయ స్థాయిలో బీజేపీ పెద్ద ఎత్తున ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ రీబిల్డ్ చేసింది. ఆ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ రీబిల్డ్ చేస్తే వాళ్ళు చూడండి ఎన్నికల రాజకీయం ఏ విధంగా ఉంది. ఎక్కడెక్కడైతే యూపీ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలకే ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకే ఎక్కువ ఆ యొక్క ఆర్గనైజేషనల్ బీజేపీ స్ట్రక్చర్లో వాళ్ళని ఇంక్లూడ్ చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక ఇంపాక్ట్ కనిపిస్తుంది. అంటే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులకు అత్యధికంగా పెద్దపీట వేసినటువంటి సందర్భాలు కనిపిస్తాయి. ఇలా వందే మాత్రం ఇంప్లిమెంట్ చేయడం కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండా అని చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు అట్లా మాట్లాడినటువంటి మేధావులందరినీ కూడా ఈ దిమాకీ నక్సల్స్ కింద ఆ ఘాటిన కట్టే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దిమాకీ నక్సల్ పేరుతో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఆన్లైన్ క్యాంపెయిన్ ఎక్కడికి దారితీస్తుందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూమ్లో చెప్పండి. ఒకసారి దిమాకీ నక్సల్కి సంబంధించినటువంటి వ్యాఖ్యల పట్ల ప్రజలు ఏమనుకుంటారో కూడా వినండి. चलिए इस रील में आज आपको एक राज की बात बताती हूँ. क्या राज है? राज ये है कि नरेंद्र मोदी हैज लॉस्ट द प्लॉट. 12 बार लाल किले पर चढ़कर तकरीर देने के बाद नरेंद्र मोदी को 13वीं स्पीच में समझ में ही नहीं आया क्या कहना है, क्या करना है, कुछ समझ में नहीं आ रहा है. सारा नैरेटिव फेल हो गया, हिंदू मुस्लिम फेल हो गया, मंदिर मस्जिद फेल हो गया. अब जो हमारा युवा है वो कह रहा है हमें स्कूल दीजिए, नौकरी दीजिए, रोजगार दीजिए. पूरे तरीके से नरेंद्र मोदी, मैं कहूंगी उनकी पूरी सरकार, उनके तमाम एडवाइजर्स, उनका पूरा मंत्रिमंडल, किसी को कुछ समझ में नहीं आ रहा है कि करना क्या है. और जब कुछ न समझ में आए तो क्या वतन पे हम पे है हिम्मत, वतन पे हम पे है इज्जत, वतन पे हम पे है इंसान के हम रखवाले, पहरेदार धोखे हैं तूफान से. సో ఇక్కడ దిమాకీ నక్సల్ పార్టీకి సంబంధించినటువంటి పేజీలో పెట్టినటువంటి వీడియోల పరంగా నిజంగా ఈ దేశంలో న్యూ రెవల్యూషన్ లోడింగ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, మరి నిజంగానే నరేంద్ర మోదీ గారిది ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం నిజంగానే ఫ్లాప్ షోగా మారిందా? సో ఇప్పుడు ఈ దిమాకీ నక్సల్ పార్టీ ఎక్కడికి దారితీస్తుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.